నమస్తే. చెరువుల రక్షణ కోసం ఏర్పాటైంది హైడ్రా. దీనికి కమిషనర్ రంగనాథ్. ఈ హైడ్రా పనిచేస్తుందా లేదా అంటే ఎక్కడో ఒక మూలన ఏదో ఒక ప్రాంతంలో పని చేస్తున్నట్టుగా కనబడతనైతే ఉన్నది. కానీ బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు, బడా రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జాలు మాత్రం ఎక్కడా వీళ్ళు ఒక్క అంగుళం భూమి కూడా వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకోవట్లేదు. వాటిని అసలు వాటిని కూలగొట్టట్లేదు. కనీసం వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తలేదు. కనీసం జరుగుతున్న పనిని కూడా ఆపే ధైర్యం చేస్తలేరు. కారణం ఏంటంటే గవర్నమెంట్ హైడ్రాకి ఆ రకమైన ఆదేశాలు ఇచ్చింది. ఏ రకమైన ఆదేశాలు? వాళ్ళంతా మా దోస్తులు, పోయిన గవర్నమెంట్ హయాంలో వాళ్ళు కబ్జాలు చేసినా ఇప్పుడు మాతో కలిసే ఉన్నారు, మేమంతా ఒకటే అని చెప్పి హైడ్రాకి ఆర్డర్ ఇచ్చింది. హైడ్రా కొన్నిసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు కూడా మరి ఇంటర్నల్గా ఏం చేసుకుంటున్నారో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే వాళ్ళు సేఫ్గా ఉన్నారు. ఎవరైతే చిన్న రైతులు కావచ్చు, లేకపోతే చిన్న బిల్డర్లు కావచ్చు, చిన్న రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ఓ మూలకు పోతారు, గోడ కూలగొట్టి వస్తారు. ఓ మూలకు పోతారు, ప్రహరీ గోడ కూలగొట్టి వస్తారు. ఒక మూలకు పోతారు, ఒక ఇల్లు కూలగొట్టి వస్తారు. కానీ చెరువులో కట్టిన కన్స్ట్రక్షన్స్ మాత్రం వాటిని ఏం చేయలేకపోతున్నారు. సరే, అది ఏదేమైనా నేను ఇప్పుడు ప్రస్తుతం తుర్కయంజాల్లో ఉన్నా. ఇదంతా చెరువు, మాసబ్ చెరువు అంటారు దీన్ని. హెచ్ఎండిఏ లేక్స్లో లేక్ ఐడి నెంబర్ 1964 లేక్ ఇది. సో గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, సరే గవర్నమెంట్ చెప్తున్నది ఒకటి, అఫీషియల్గా ఇక్కడ ఉన్న రైతులు కానీ దశాబ్దాలుగా ఇక్కడ సాగు చేసుకుంటున్న వాళ్ళు చెప్తున్నది ఇంకొక లెక్క ఉన్నది. గవర్నమెంట్ ఏమంటుంది? హెచ్ఎండిఏ లేక్స్లో వాటర్ స్ప్రెడ్ ఏరియా 42 ఎకరాలని చెప్తున్నారు. ఏరియా ఆఫ్ ది ట్యాంక్ అప్ టు ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత అంటున్నారు? 495 ఎకరాల లెక్క చెప్తున్నారు. అంటే మొత్తంగా ఒక 500 ఎకరాల చెరువు ఉన్నదని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం కేవలం ఇది 315 ఎకరాలకు సంబంధించింది. ఇరిగేషన్ దాంట్లో వెబ్సైట్లో ఇంకా చాలా క్లియర్గా ఆన్లైన్లో ఇప్పటికీ ఉంది అని ఇక్కడ ఉన్న రైతులు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను నిలబడ్డ ఈ రోడ్డు చెరువుకి పక్కన వేసుకున్న రోడ్డు. దాదాపు ఇది చాలా సంవత్సరాలుగా ఉన్నది. ఈ రోడ్డు డైరెక్ట్గా సాగర్ రోడ్డుని కలుపుతూ ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. రైతులు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక్కడ పట్టా భూములు కూడా ఉన్నాయి. ఇటువైపు అంతా చెరువు మనకు కనిపిస్తున్నది. అవతల సైడ్ కూడా కొన్ని కబ్జాలు జరిగినాయి. అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా మనం చూడొచ్చు చెరువు అవతల సైడు. అయితే అక్కడ కబ్జాలు పెరిగే కొద్దీ లీడర్లు కొంతమంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కబ్జాలు చేసే కొద్దీ ఆ చెరువు వాటర్ అనేది లోపలికి వస్తూ ఉన్నది. దాదాపు కొన్ని ప్రాంతాలు, ఏరియాలకు సంబంధించిన ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇటువైపు వస్తూ ఉన్నది. దీనివల్ల ఏమైంది? ఈ ఎఫ్టిఎల్ ఈ ఏరియా పెరిగింది. పెరగడం వల్ల దాదాపు ఇక్కడ పట్టా భూములు, దాదాపు 10ల సంఖ్యలో ఉన్న రైతుల పట్టా భూములు మునిగిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ రోడ్డు ఉంది. ఈ రోడ్డు స్ట్రైట్గా సాగర్ రోడ్డుని కలిపేస్తూ ఉంటుంది. మనకు అక్కడ వెహికల్స్ కూడా చాలా క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఆ చివర మనకు తూము కనబడతా ఉంది. ఆ తూముకి ఇటువైపునంతా చెరువు ఉన్నది, అటువైపు అంతా పట్టా భూములు ఉన్నాయి. ఇందులో కొంత అగ్రికల్చర్ చేసుకునే భూములు కూడా ఉన్నాయి. సరే, కొంత వివాదం ఏమైనా ఉంటే అక్కడిక్కడ 1 ఎకరం 2 ఎకరాలు కొన్ని ఎకరాల విషయంలో వివాదం ఉండొచ్చేమో. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఇది చెరువు అని హైడ్రా డిసైడ్ అయినప్పుడు ఈ రోడ్డును తీసేస్తున్నారు. ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి క్వశ్చన్ అడిగిండట అసెంబ్లీలో, ఇది రోడ్డు ఇది మధ్యలో వేసుకున్నారు వీళ్ళంతా, ఇదంతా కబ్జా చేసిరు, 600 ఎకరాల చెరువు మొత్తం 300 ఎకరాలు అయిందని అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో తీసేయండి రోడ్ అన్నాడట. ఇక రంగనాథ్ గారు వెంటనే ఒక కాంట్రాక్టర్కి అప్పగించిండు. ఇట్లాంటి జేసీబీలు ఇక్కడికి వచ్చేసినాయి. ఇప్పుడు ఈ రోడ్డును తీసేసి రోడ్డును ఏం చేయాలి? ఒకవేళ ఇది వాళ్ళు చెప్పేదే నిజమైతే ఈ రోడ్డు తీసి ఏం చేయాలా? టిప్పర్ల సహాయంతో ఈ మట్టిని తీసుకుపోయి ఇంకో దగ్గర పోయాలా. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇది తీసేసుకుంటూ రైతుల పొలాల్లో వేస్తున్నారు. రైతులు ఆరోపిస్తున్నది అంటే, ఇది మా పొలము, మా పొలాల్లో ఈ మొత్తం ఈ రాళ్ళు వేస్తున్నాయి. ఈ రాళ్ళు తీయాలంటే మళ్ళీ వాళ్ళకి ఎంత శ్రమ, లక్షల రూపాయలు ఖర్చు పెడితే కానీ దీన్ని మనం తీయలేం. సో ఇట్లా ఇక్కడ దాని అవతలి భాగం ఇదంతా కూడా నింపేస్తున్నారు. అంటే ఎక్కడిదక్కడే క్లోజ్ చేస్తున్నారు. ఈ హైడ్రా ఇక ఈ లేక్ ప్రొటెక్షన్ సంబంధించిన ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే, ఈ టిప్పర్లు వచ్చేవి ఫస్ట్, కానీ ఈ టిప్పర్లు రావడాన్ని రైతులు కొంతమంది అంటే అటువైపున వాళ్ళు వ్యతిరేకించారు. దీంతో ఇక్కడనే క్లోజ్ చేయమని చెప్పారు మాకు అని చెప్తే, ఇటు మొత్తం చెరువులో కలిపేస్తున్నారు. చూడండి ఒక్కసారి, మొత్తం ఈ చెరువులో కలిపేస్తున్నారు. మరి ఇది చెరువులను ఒక వైపున బాగు చేస్తామని చెప్పి అదే చెరువులో ఈ డెబ్రీజ్ అంతా, ఈ రోడ్డు అంతా తీసి అందులో వేస్తే దీనివల్ల చెరువును కాపాడినట్టు ఎట్లా అవుతుంది? అసలు మీరు పెట్టుకున్న పని ఏంది? ఇంతకంటే దారుణంగా చెరువులు కబ్జాకు గురైతున్న ప్రాంతాలు చాలా ఉన్నాయి కదా, వాటి జోలికి ఎందుకు వెళ్ళట్లే? మేము ముందు నుంచి చెప్తున్నాం. నార్సింగి 2 అనే చెరువులో ఫినిక్స్ అనే కంపెనీ వాడు 45 ఫ్లోర్ల కమర్షియల్ బిల్డింగ్ కడుతున్నాడు. అక్కడికి ఎందుకు పోయి జేసీబీలు? వాసవి కన్స్ట్రక్షన్స్, ఇంకా చాలా మేము ప్రతిదాని మీద మాట్లాడుతూనే ఉన్నాం ఎవ్రీ డే.
గ్రౌండ్కి వెళ్ళి రియాలిటీ ఏంటనేది చూపిస్తూ ఉన్నాం. మరి ఒక్క చెరువు దగ్గరికి పోరు కదా, ఓ సందు చూసుకున్నారు, ఇగో ఈ చెరువు ఆయన ఎమ్మెల్యే క్వశ్చన్ చేసిండు, మంత్రి చలో వెళ్ళండి అన్నారు, ఈడి దాకా వచ్చారు. ఇక ఇప్పుడు ఈ పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి చెరువులో పడేస్తాం. ఇప్పుడు చెరువు అని మీరే అంటున్నారు కదా, మరి ఈ చెరువులో ఈ రాళ్ళు ఎట్లా మీరు చెప్పండి. సరే రైతులది వదిలేద్దాం, ఇప్పుడు ఈ చెరువుని మీరు కాపాడాలి కదా, ఈ చెరువులో ఈ రాళ్ళు ఎట్లా? దీనికి ఇన్ఛార్జ్గా ఆయన ఎవరు అడిషనల్ ఎస్పీ డిఎస్పీ ఆర్ సంథింగ్ ఆయన పేరు బచ్చిరెడ్డి ఏదో ఉన్నది, ఆయన ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్. ఆయన దాదాపు ఒక 10 సార్లు ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా నో రెస్పాన్స్, నో రిప్లై. ఇంకొక 2-3 జర్నలిస్టులతో మాట్లాడించే ప్రయత్నం చేసిన, నో రెస్పాన్స్, అసలు ఫోన్ ఎత్తట్లేదు. ఆయన కట్ చేస్తున్నాడు. ఒక 2 సార్లు 3 సార్లు, 1 గంట 2 గంటలు బిజీగా ఉన్నాడంటే ఒప్పుకుందాం. నిన్న రాత్రి నుంచి ఫోన్ చేసినా ఆయన రెస్పాండ్ అవ్వట్లే. మరి ఎవరు ఇప్పుడు వీళ్ళది కాదనుకుందాం భూమి కొద్దిసేపు, సరే వీళ్ళు చెప్పేదే తప్పు అనుకుందాం. మరి వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది ఎవరు? కనీసం క్లారిటీ ఉండాలి కదా. ఇది మొత్తం కాంట్రాక్టర్కి అప్పగించారు. కాంట్రాక్టర్ ఏమంటాడు నాకేం తెలుసు, హైడ్రా వాళ్ళని అడగండి, వాళ్ళు చేయమన్నారు, నేను చేసిన. మరి చెర్లేస్తున్నాం ఏంది అంటే నాకు సంబంధం లేదు, వాళ్ళు చేయమన్నారు, ఎక్కడదక్కడే క్లోజ్ చేయమన్నారు, ఇక్కడే క్లోజ్ చేసేస్తున్నా. ఒకసారి కాంట్రాక్టర్కి ఫోన్ చేద్దాం. ఏం పేరు పేరు? హలో సాయి గారా అండి? చెప్పండి. నా పేరు రఘు అండి, నేను జర్నలిస్ట్ అండి, మన తొలి వెలుగు. ఇప్పుడు ఈ మాసప్ చెరువు దగ్గర మీరేనా అండి వర్క్స్ చేస్తున్నది? ఈ మాసప్ చెరువు ఉంది కదా 1964 లేక్ ఐడి నెంబర్. అవునవును. ఇది మొత్తం చెరువులల్లో ఈ రైతుల పొలాలలో వేస్తున్నారు, ఈ డెబ్రీస్ అంతా, ఈ రోడ్ అంతా తీసేసి. ఇప్పుడు రైతులు అన్నారు అంటే రైతులు అబ్జెక్షన్ చెప్పడంతో రాళ్ళు తీసుకుపోయి చెరువులు వేస్తురా? మరి చెరువులు వేయొద్దు కదన్నా, మరి అది అక్కడి నుంచి తీసేయాలి కదా, చెరువులు వేస్తే ఎట్లా? చెరువులు అంటే ఇంకా మనకి వేరే దగ్గర యాక్సెస్ లేదండి, అక్కడ వెళ్ళనిస్తలేరు. ఎవరు వెళ్ళనిస్తలేరు? అక్కడ ఉన్న రైతులు పోనిస్తారా? అక్కడ యాక్చువల్ గా ఫస్ట్ వేరే దగ్గరనే ఇస్తుండే, మనం ఇక్కడ కోవిడ్ దగ్గర ముందు మొత్తం అంతా అక్కడనే ఇస్తుండే. ఓకే, డంపింగ్ మొత్తం అంతా. సో మనకి మిడిల్ లైన్ ఏంటంటే అక్కడ రైతు యాక్సెస్ రోడ్ అనేది అక్కడ నుంచి వెళ్తుంది అనమాట. కాలనీ నుంచి వెళ్ళడానికి మనకి యాక్సెస్ రోడ్ లేదు, వెహికల్స్ పెద్ద ఉన్నాయి కాబట్టి. సో అక్కడ వాళ్ళు ఏమి అబ్జెక్షన్ చేసిరంటే మా ల్యాండ్ నుంచి పోవద్దు అది అని అబ్జెక్షన్ చేశారు. సరే, మరి ఇప్పుడు వాళ్ళు అబ్జెక్షన్ చెప్పిరని చెప్పి టిప్పర్లు లేకుండా ఇక్కడనే చెరువులలో వేసేస్తున్నారు, ఇదంతా బానే ఉంది. మరి ఇక్కడ రైతులు మా పట్టా భూమి మా దాంట్లో వేయొద్దండి, మరి అలానే వేస్తున్నారు ఎందుకు? మరి వాళ్ళు కూడా రైతులేగా. వాళ్ళ దాంట్లో ఏం వేస్తలేరు, ఇప్పుడు చెరువులు వేస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ దాంట్లో వేసింది తీసేస్తారా? అదంతానా? వాళ్ళ దాంట్లో ఏమీ లేదు, బార్డర్ లో పెట్టారు అంతే. అదంతా ఇప్పుడు బార్డర్ లో పెట్టింది, ఇప్పుడు ఆయన పొలం సాగు చేయాలంటే ఎట్లా తీసేయాలిగా? అవును, తీసేస్తారు. సార్ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. మీరే తీసేస్తారా? కాంట్రాక్టర్ మీరే కదా? అదే సార్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, సార్ వాళ్ళు మాట్లాడుతారంట, కూర్చొని ల్యాండ్ వాళ్ళతో కూర్చొని మాట్లాడతారంట. ఇప్పుడు ఇది ఒకటే కాదు కదా, ఇప్పుడు ఆ తూమ్ దగ్గర అదంతా అట్లా వేసుకుంటారు, నింపేసుకుంటూ వచ్చారు కదా ఇక్కడ ఆ ముందు కాంపౌండ్. ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గర కూడా పట్టా భూములు వేసారు కదా? కాంపౌండ్ వాళ్ళ దగ్గర పట్టా భూములు ఏమి లేదు. ఆ బార్డర్ నుంచి మొత్తం చెరువులు తీసేసారు మొత్తం అంతా. అది మొత్తం అక్కడ నుంచి తీసేసి వేరే లొకేషన్ వేసారు. ఇప్పుడు కాదు, ఇక్కడ చెరువు అంటే ఇప్పుడు మెట్రో కోసం తీసిన పెద్ద పెద్ద గుంటలు ఉండే, ఆ గుంటలలో వేసేసిరా మొత్తం చెరువులా? ఈడ కాదు, మనం వేసిన కోవిడ్ దగ్గర కాదు, ఈడ ఇప్పుడు చెరువు ఉంది కదా, ఈ మాసప్ చెరువు దగ్గరనే పక్కన వేసారు కదా చెర్ల. మాసప్ చెరువు ఇప్పుడు మనకి ఇంజపూర్ చెరువు ఉంది కదండి. అదే అన్న, ఇప్పుడు నేను అక్కడే ఉన్నా మాసప్ చెరువు దగ్గర. మీ జేసీబీ ఉంది కదా ఇక్కడ? అవును, ఇటు వచ్చింది. అవును. మరి పని ఆపిరా లేదు నడుస్తుందా? నడుస్తుంది దాని లోపలనే వేస్తున్నారు. ఎట్లా చెర్లనే? చెర్లనే వేసేస్తున్నారు. మరి ఇది ఎట్లా చెరువులు ఎట్లా వేస్తారు బ్రదర్? ఇది తప్పు, చెరువులను కాపాడాలి కదా హైడ్రా, చెరువులు ఎట్లా వేస్తారు? అదేమన్నా సార్ వాళ్ళతో మాట్లాడానండి. ఏ సార్? ఆ సార్ ఆయన బచ్చిరెడ్డి ఫోన్ ఎత్తలేడుగా, పెద్ద మనిషి. అదేమో మనకు తెలియదు, మనకు తెలియదు. మరి చెర్ల వేస్తే ఎట్లా? అది మనకి ఏంటంటే ఆ రోడ్డు బలగొట్టమని చెప్పి, ఆ రోడ్ వేసినట్టు ఆ రోడ్ అది చెరువులు వేసి రోడ్డు బలగొట్టమని చెప్పి మనకి ఇచ్చారనమాట. రోడ్డు మొత్తం డిస్మాంటిల్ చేస్తున్నాం అంతే వరకు మనకు. ఓకే, సో ఇది పరిస్థితి. కాంట్రాక్టరే చెప్తున్నాడు క్లియర్గా. ఈ ఏదైతే నా వెనకాల ముందున్న జేసీబీ ఉన్నదో ఆ జేసీబీ ఓనరు ఆ కాంట్రాక్టరే చెప్తున్నాడు ఏంటంటే ఇదంతా మేము చెర్ల వేసినాం నిజమే అంటున్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ గతంలో నాగోల్ మెట్రో కోసం పెద్ద పెద్ద గుంటలు చేసి మట్టినంతా తీసుకుపోయారట.
ఇప్పుడు దాదాపు ఒక పోల్ అంతా లోపలికి ఉండేనట, ఇప్పుడు అవంతా నింపేసిరనమాట.